భారత్ మాతా కీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నట్టు అనిపించట్లేదు. భారత్ మాతా కీ రాకుండా ఇంకా హాస్టళ్లలో ఉన్న వాళ్ళ వరకు వినిపించాలి మీ శబ్దం. భారత్ మాతా కీ, సనాతన ధర్మ కీ, వందే వందే. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో భారతీయ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ సమితికి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, విద్యావంతులు, ప్రొఫెసర్లు, మేధావులు, సోదరులు, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. వందే మాతర గీతము రాయబడి 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా యావత్ భారతదేశంలో అనేక చోట్ల యువకులు వందే మాతరం యొక్క ఆ నినాదాన్ని మరొక్కసారి విని పులకించుతున్నటువంటి తరుణం ఇది. మరొక వైపున రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభించి 100 సంవత్సరాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో అటకు నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కొండలలో, కోనలలో, గ్రామాలలో, పట్టణాల్లో, వీధులలో ప్రతి చోట ఇలాంటి వేలాది మంది యొక్క సమ్మేళనాన్ని జరుగుతున్నటువంటి సమయము. వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ 1875లో రాశారు. వందే మాతరం అంటే మాతా నీకు వందనము, ఓ తల్లి నీకు వందనము అని చెప్పి మన భారత మాతకి నమస్కారం చేస్తూ బంకిం చంద్రుల వారు తాను రాసినటువంటి ఆనందమఠం అనేటువంటి నవలలో బానిసత్వంలో ఉన్నటువంటి దేశాన్ని విముక్తము చేయాలనేటువంటి సన్యాసుల విప్లవంలో సన్యాసులు ఆదిశక్తిని పూజిస్తూ పాడేటువంటి గీతంగా ఈ వందే మాతర గీతాన్ని రాశారు. ఈ వందే మాతర గీతంలో మన దేశం యొక్క వర్ణన చేశారు. భారత మాత ఎలాంటిదంటే సుజలమైంది, సుఫలమైంది, సస్యశ్యామలమైంది. ఇందులో ప్రతి అక్షరము కూడా సత్యము. దానిని అత్యంత అద్భుతంగా వారు మలిచారు. భారత మాతను గురించి చెప్తూ ఆయన చెప్పారు, భారతదేశం కేవలం ఒక మట్టి ముద్ద మాత్రమే కాదు, ఇది రాయి, రప్ప, చెట్టు, పుట్ట, గుట్ట, గుడి, నీరు, నిప్పు మాత్రమే కాదు. భారతదేశం అంటే జగజ్జనని. భారతదేశం అంటే ఇది యొక్క భారత మాత యొక్క సజీవమైనటువంటి సాక్షాత్కారము. అందుకే ఈ దేశం గురించి ఆయన చెప్తూ త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిణి, కమలా కమలదళ విహారిణి, వాణి విద్యాదాయిని అని చెప్పి దేశాన్ని వర్ణించారు. ఓ భారతమాత, నీవు ఎలాంటి దానివంటే నీవు దుర్గామాతవు, శక్తి కలిగినటువంటి దుర్గామాతవు. సంపదలను ప్రసాదించేటువంటి నువ్వు లక్ష్మీదేవివి. మా అందరికీ విద్యలను నొసగించేటువంటి ఓ విద్యామాత, ఒక వాణీదేవి. అలాంటి త్రిశక్తి స్వరూపము నీవు. ఓ భారతమాత, నీకు వందనము, నీకు నమస్కారము. నీ యొక్క బానిసత్వాన్ని పొడగొట్టి ప్రపంచంలో విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలనేటువంటి సంకల్పాన్ని చెప్తూ రాసినటువంటి గీతమే వందే మాతర గీతము. ఈ వందే మాతర గీతము ఆనాడు దేశ ప్రజల యొక్క గొంతులలో తారక మంత్రము. ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి మంత్రము, ఇది ప్రేరణా మంత్రము. అనేక మంది భగత్ సింగ్ లాంటి వారు, ఉద్దామ్ సింగ్ లాంటి వారు, మదన్ లాల్ డింగ్రా లాంటి వాళ్ళు అనేక మంది ఈ దేశం కోసం సర్వస్వాన్ని సమర్పించారు వందే మాతర గీతం విని. వందే మాతర గీతం యొక్క ప్రేరణ మనకు ఎప్పుడు వినిపించిందంటే 1905వ సంవత్సరంలో భారతదేశాన్ని మత ప్రాతిపదికమైన విభజన చేయాలనే కుట్రతో కర్జన్ అనేటువంటి ఒక ఆంగ్లేయ అధికారి భారతదేశంలో ప్రవేశించారు. అప్పటికి భారతదేశం యొక్క రాజధాని కలకత్తా ప్రాంతం ఉండేది.
బెంగాల్ దేశ స్వాతంత్రానికి కేంద్రంగా ఉండేది. అనేక మంది దేశభక్తులకి అది కేంద్రము. బెంగాల్ రాష్ట్రము చాలా పెద్ద రాష్ట్రం. అది ఈరోజు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, ఇవాళ ఉన్నటువంటి ఒరిస్సా, ఇవాళ ఉన్నటువంటి అస్సాం, ఇవాళ ఉన్నటువంటి బీహార్లో సగభాగము, ఇవాళ ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఇవన్నీ కలిపి ఒకటే రాష్ట్రంగా బెంగాల్ రాష్ట్రంగా ఉండేది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర విభజన అనకుండా మత ప్రాతిపదికన తూర్పు బెంగాలు, పశ్చిమ బెంగాల్ అని రెండు ప్రాంతాలను విభజించి భారతదేశం యొక్క విభజనకు పునాది వేయాలని చెప్పి 1905వ సంవత్సరంలో కర్జన్ ఒక ప్రయత్నం చేసినటువంటి రోజున బెంగాల్లోని ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసించి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆందోళన చేసి పెద్ద ఉద్యమం చేసినటువంటి రోజున ఆనాడు ఆ బెంగాల్ ప్రజల యొక్క నోట ఆడినటువంటి గీతమే వందే మాతర గీతము. ఆ వందే మాతర గీత ప్రభావముతో 6 సంవత్సరాల తర్వాత కర్జన్ దిగి వచ్చాడు, బ్రిటన్ ప్రభుత్వం దిగి వచ్చింది. బెంగాల్ విభజన మేము చేయము అని చెప్పి అంగీకరించారు. ఆ వందే మాతర గీతము కేవలం బెంగాల్ మాత్రమే కాకుండా యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేసి దేశము నలుమూలలో ఉండేటువంటి ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడడానికి కావలసినటువంటి ప్రేరణను అందించింది. కానీ దురదృష్టము, వందే మాతర గీతములో విగ్రహారాధన ఉంది. వందే మాతర గీతములో భారత మాత యొక్క స్థవం ఉంది. కనుక దీనిని మేము అంగీకరించమని కొంతమంది మత ఛాందసవాదులు చెప్పినటువంటి అభ్యంతరం కారణంగా 1926వ సంవత్సరంలో వందే మాతర గీతాన్ని, సంపూర్ణ గీతాన్ని రద్దు చేసి దాన్ని 2 ముక్కలు చేసి 1 ముక్క మాత్రమే పాడినటువంటి యొక్క పర్యవసనము ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత అదే సంతుష్టీకరణ భావన భారతదేశ విభజనకు నాంది కాగలిగింది. మిత్రులారా, నేడు కూడా కొద్దిమంది వందే మాతర గీతం చదవడానికి అభ్యంతరం చెప్తున్నారు. తల్లికి నమస్కారం పెట్టని వాడు దేనికి నమస్కరిస్తాడు? మనము జీవిస్తున్నటువంటి భూమికి నమస్కరించినటువంటి వాడు దేనిని ఆరాధించగలుగుతాడు? కనుక వందే మాతర గీతాన్ని తిరిగి మరొక్క మారు నేడు యావత్ భారతదేశము సంపూర్ణ గీతాన్ని పాడుతున్నది అంటే విభజించబడినటువంటి భారతదేశాన్ని తిరిగి అఖండంగా నిర్మించడానికి ఈ దేశ ప్రజలు సంసిద్ధమై ఉన్నారని చెప్పి అర్థము దీంట్లో మనకు కనిపిస్తుంది. ఈ మన భారతదేశము ప్రపంచంలో అత్యంత గొప్ప దేశము. ఇంతటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ దేశము చూసినా ఒక నైలు నదియో లేకపోతే ఇంకొక మిసిసిపియో ఒక నది ఉంటుంది. ఏ దేశంలో చూసినా వాతావరణం ఒకటే ఉంటుంది. కొన్ని దేశాల్లో వర్షమే, కొన్ని దేశాల్లో ఎండనే, కొన్ని దేశాల్లో చలినే. కానీ భారతదేశం చూడండి, ఉత్తరాన గంగా నది నుంచి ప్రారంభిస్తే దక్షిణాన ప్రవహించేటువంటి కావేరీ నది వరకు వందలాది నదులు కలిగినటువంటి, జీవనదులు కలిగినటువంటి దేశం మన భారతదేశం. అంత మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి వాతావరణము 6 ఋతువులు 3 కాలాలతో ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశమే. ఇన్ని వనరులు, ఇన్ని ధాన్యాలు, ఇన్ని ఫలపుష్పాలు, ఇన్ని రకాల పంటలు ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ దేశం చూసినా ఒక పంట పండుతుంది, ఒక పండుగ వస్తుంది, ఒక కాయగూర కనిపిస్తుంది, ఒక ధాన్యం కనిపిస్తుంది. కానీ మన దేశంలో ఎన్ని రకాలైనటువంటి పంటలు పండుతాయి. పూరి జగన్నాథ దేవాలయం ఉంది. శ్రీకృష్ణుడు కొలువుదీరి ఉన్నాడు అక్కడ. ఆ శ్రీకృష్ణుడు కొలువుదీరి ఉన్నటువంటి పూరి జగన్నాథ మందిరంలో ప్రతిరోజు 5 సార్ల నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన ప్రతిసారి బియ్యముతో, ధాన్యముతో వండినటువంటి అన్నాన్ని పెడతారు. అలా సంవత్సరంలో 365 రోజులు, రోజు 5 సార్లు చొప్పున 365 సార్లు నైవేద్యం పెడతారు. ఒకసారి వండినటువంటి బియ్యము వెరైటీని వండకుండా మరొకసారి వండుతారు. అంటే భారతదేశంలో 1800-1900 రకాలైనటువంటి బియ్యము పంటలు పండుతున్నాయి. ఇంత గొప్ప దేశం భారతదేశం. 18వ శతాబ్దం వరకు
ప్రపంచంలో అనేక దేశాలకి డైమండ్ రత్నం అంటేనానో తెలియదు, కానీ భారతదేశంలో అప్పటికే రత్న గర్భ అని దేశానికి పేరు ఉన్నది. రత్నాన్ని ప్రపంచానికి పరిచయం చేశాం మనం. అంత మాత్రమే కాదు, భారతదేశం యొక్క జీడిపి ఆంగ్లేయులు ఈ దేశంలో ప్రవేశించడానికన్నా ముందు 17వ శతాబ్దంలో ప్రపంచ వాటాలో 25 నుండి 35% వరకు ఉండిందంటే ఎంత వైభవంగా ఈ దేశం ఆనాడు ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. విజ్ఞానంలో కూడా మనం చాలా ప్రముఖ స్థానంలో ఉన్నాం. గణిత శాస్త్ర పితామహునిగా చెప్పబడినటువంటి ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, ప్రపంచం ఇంత మోడర్న్గా అవుతుంది అంటే అనేక రకాల ఆవిష్కరణలు గణిత శాస్త్రం ద్వారా జరిగినాయి. అసలు గణిత శాస్త్ర వికాసం ఎక్కడి నుంచి జరిగిందో తెలుసా? భారతదేశమే గనుక సున్నా అనేటువంటి విలువను కనుగొనకపోతే, సున్నా అనేటువంటి దాన్ని ప్రపంచానికి ప్రసాదించకపోతే, భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా గణిత వికాసం లేదు. గణితం లేకుండా ఇంత ఆధునికత లేదు. కనుక గణితానికి మూలమైనటువంటి సున్నాను ప్రసాదించినటువంటి భారతదేశానికి మనమంతా రుణపడి ఉన్నాము అని చెప్పి ఐన్స్టీన్ చెప్పారు. అంతటి విజ్ఞాన శాస్త్రం ఈ దేశంలో ఉన్నది. పార్క్ డేవిస్ అనేటువంటి ఒక మెడికల్ కంపెనీ ఉంది, ఫార్మాస్యూటికల్ కంపెనీ, సుప్రసిద్ధమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీ. ఆ మల్టీనేషనల్ కంపెనీ హెడ్ ఆఫీస్లోకి మనం వెళ్తే ఆ కంపెనీ యొక్క ఆఫీసులో మొట్టమొదట మనకు కనిపించేది ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో మీద ఏముంటుంది అంటే సుశ్రుతుడు అనేటువంటి ఒక భారతీయుని ఫోటో. అది దాని కింద ఒక మాట రాసి ఉంటుంది, వరల్డ్ ఫస్ట్ సర్జన్ సుశ్రుత అని చెప్పి రాసి ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్సకారుడు భారతీయుడు సుశ్రుతుడు అని చెప్పి ప్రపంచ దేశాలు ఇవాళ ప్రకటించుకుంటున్నాయి. ప్రపంచానికి మనం ఇచ్చినటువంటి జ్ఞానము చాలా గొప్పది. ప్రపంచానికి మనం వేదాలను ఇచ్చాము. వేదము అంటే కేవలం ఏదో ధార్మిక గ్రంథము కాదు. వేదము అంటే సైన్స్. వేదం అంటే జీవన విలువలను, విజ్ఞాన శాస్త్రాన్ని కలిపి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథమే వేదము. మానవుడు పలికినటువంటి మొట్టమొదటి పదము వేదము. వేద ఇస్ ద ఫస్ట్ వర్డ్ స్పోకెన్ బై మెన్ అని చెప్పి మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు. ప్రపంచంలో మనిషి పలికినటువంటి మొట్టమొదటి పదము వేదము. ఆ వేదాన్ని ఇచ్చినటువంటిది ఈ భారతదేశం. ఈ దేశంలో జన్మించడం చాలా గొప్పది. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, ప్రపంచములో భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఒక పూజా గదిని, ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని, ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని సృష్టించాలి అని అనుకున్నప్పుడు, భగవంతుడు ఎప్పుడైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి భూమి మీద నివసించాలి అని అనుకున్నప్పుడు ఏ భూమి అయితే బాగుంటుంది అని ఆలోచించి భారతదేశాన్ని సృష్టించాడు భగవంతుడు అని స్వామి వివేకానంద చెప్పారు. అంతటి గొప్ప దేశం ఈ దేశం. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, భారతీయులందరూ మోక్షాన్ని కోరుకుంటారు. మోక్షము కావాలి అన్నట్లయితే దగ్గరి దారి, నియరెస్ట్ రోడ్ ఏంటంటే భారతదేశంలో భారతీయునిగా జన్మించడమే మోక్షానికి దారి అని చెప్పారు. పండిత మదన మోహన మాలవ్య అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు, వారణాసిలో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీని తన యొక్క చెమట ద్వారా, తన రక్తము ద్వారా నిర్మాణం చేసి ప్రపంచానికి అందించారు, కాశీ విశ్వవిద్యాలయాన్ని. ఆయన పుట్టింది పెరిగింది ఎక్కడ అంటే కాశీలో. కానీ ఆయన మరణించే ముందు ఒక మాట చెప్పాడు, నేను మరణిస్తున్నాను, నేను మరణించిన తర్వాత నా అంత్యక్రియలు ఎక్కడ జరగాలి? కాశీలో మాత్రం చేయకండి. ఎందుకంటే చాలామంది ప్రపంచంలో, భారతదేశంలో ఉన్న భారతీయులు కోరుకుంటారు కాశీలో మరణించాలి. కాశీలో మరణించకపోతే కనీసం మా అస్థికలు తీసుకెళ్ళి కాశీలో గంగా నదిలో కలపమంటారు. కానీ ఈయన కాశీలో జన్మించి కాశీలో వద్దంటున్నాడు. కాశీలో మరణిస్తే మళ్ళీ జన్మ ఉండదు, మోక్షం లభిస్తుంది.
పండిత మదనమోహన మాలవే ఏమన్నాడంటే, నేను కాశీలో మరణిస్తే నాకు మళ్ళీ జన్మ ఉండదు, కానీ ఒక్క జన్మ నాకు భారతదేశంలో సరిపోదు, నేను మళ్ళీ భారతదేశంలో మనిషిగా జన్మించాలి అని కోరుకుంటున్నాను, కనుక నాకు కాశీ బయట అంత్యక్రియలు చేయమని చెప్పాడు. అంత గొప్ప భూభాగము మన భారత భూభాగం. ఇలాంటి భూమిని రక్షించవలసినటువంటి బాధ్యత మనది. ఇలాంటి దేశాన్ని గౌరవించవలసిన బాధ్యత మనది. ఇలాంటి దేశాన్ని, ఈ దేశం యొక్క కష్టాన్ని నా కష్టంగా, ఈ దేశం యొక్క నష్టాన్ని నా నష్టంగా, ఈ దేశం యొక్క సుఖమే నా సుఖంగా జీవించేటువంటి వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తులను తయారు చేసేటువంటి ప్రక్రియనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలో స్వయం సేవకులను తయారు చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్లు తయారవుతారు, మెడికల్ కాలేజీలో మెడికోస్ తయారవుతారు. ఆర్ఎస్ఎస్ శాఖలో దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం జీవించేటువంటి స్వయం సేవకులు తయారవుతారు. ఈ స్వయం సేవకులు ఎలా ఉంటారు? వీళ్ళని గురించి వర్ణించాలంటే కేవలం ఒకటే పదం సరిపోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, రాముని నమ్మినటువంటి బంటు హనుమంతుడు ఎలాంటి వాడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ యొక్క స్వయం సేవక్ కూడా అలాంటి వాడే. మరొక హనుమంతుడే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. ఈ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మొట్టమొదటి స్థానం ఇచ్చేది దేశం కొరకు. దేశాన్ని ప్రేమించు, దేశాన్ని జీవించు. రెండో మాట సంఘం చెప్పేది ధర్మాన్ని ఆచరించు, మన ధర్మాన్ని పాటించు అని చెప్తుంది. మన ధర్మము సనాతనమైనటువంటి ధర్మము. ప్రపంచంలో ఈ ధర్మానితో పోల్చగలిగే ధర్మం ఏది లేదు. ప్రపంచంలో ఏ ధర్మంలో, ఏ దేశంలో కూడా ధర్మము అనేటువంటి పదమే లేదు. మతము ఉన్నది. రిలీజియన్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఉన్నది. మజహబ్ అనేటువంటి పదము ఉర్దూలో ఉన్నది. కానీ ధర్మము అనేటువంటి పదము ఉన్నటువంటి ఏకైక దేశము భారతదేశం మాత్రమే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మము ఎప్పుడు పుట్టింది? ప్రపంచంలో ఏ దేశమైనా చెప్పవచ్చు. అమెరికా ఎప్పుడు పుట్టింది? ఓ 400 సంవత్సరాలైంది. ఇస్లాం ఎప్పుడు పుట్టింది? 1400 సంవత్సరాలైంది. క్రైస్తవం ఎప్పుడు పుట్టింది? 2026 సంవత్సరాలైంది. మరి సనాతన ధర్మము, హిందూ ధర్మము ఎప్పుడు పుట్టింది? ఎవరు చెప్పగలుగుతారు? ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభించబడిందో, ఈ భూమి మీద మానవ సంచారము ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఆనాడే ఈ భూమి మీద నా సనాతన ధర్మము, నా హిందూ ధర్మము ప్రారంభించబడింది. ఈ ధర్మము ప్రపంచంలో దేనితో పోల్చలేము. ఇంత గొప్ప ధర్మము ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏ జాతి అయినా చెప్పవలసింది విశ్వమానవ కళ్యాణం గురించి. ప్రపంచంలోని అనేక మతాలు చెప్పేది ఏమిటంటే శాంతి కోసమే ప్రారంభమై అని చెప్తాయి. కానీ శాంతి అని ప్రారంభించినటువంటి ఈ మతాలే ప్రపంచంలో రక్తపాతాన్ని సృష్టించాయి, క్రూసైడ్లు నిర్మించాయి, జిహాదులు సృష్టించాయి, శాంతి అనేటువంటి దాన్ని తీసుకెళ్లి పక్కన కలిపాయి. కేవలం భారతదేశం మాత్రమే విశ్వ మానవాళికి శాంతిని, సుఖాన్ని ప్రసాదించేటువంటి సందేశాన్ని చెప్పింది. ప్రపంచ మానవులారా, సుఖంగా ఉండండి, భేదభావాలు లేకుండా ఉండండి, మనమందరం ఒకటే, మీరు నేను మనందరం శ్రేష్ఠులము, కృణువంతో విశ్వమార్యం. ప్రపంచంలోని అందరినీ కూడా ఆర్యులంటే మతము కాదు, శ్రేష్ఠులుగా చేద్దాము, గొప్పవాళ్ళుగా చేద్దాము, విశ్వ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షిస్తామని చెప్పినటువంటి ఏకైక ధర్మము అది హిందూ ధర్మం మాత్రమే. కనుక ఈ ధర్మము ప్రపంచ మానవాళి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించింది. ప్రపంచమంతా ఒక్కటే అని మిగతా దేశాలు కూడా చెప్తున్నాయి అని మనం అంటాం. కానీ ప్రపంచ మానవాళి, మిగతా దేశాలు వాళ్ళు ఏం చెప్తున్నాయంటే గ్లోబల్ మార్కెట్ చెప్తున్నాయి.
ప్రపంచం మొత్తాన్ని ఒక మార్కెట్గా, కన్జ్యూమరిజంగా తీసుకొని వెళుతున్నది. కానీ భారతదేశం ఏం చెప్పింది? గ్లోబల్ మార్కెట్ చెప్పలేదు. వసుదేక కుటుంబము, ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబము, మనమంతరము అన్నదమ్ములమని చెప్పినటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మము. ప్రపంచంలోని మిగతా మతాలు చెప్పాయి, మిగతా దేశాలు చెప్పాయి, గెట్ అండ్ ఫర్గెట్. ఇది ప్రపంచంలో ఇచ్చినటువంటి సందేశం. కానీ భారతీయులం మనం ఏం చెప్పాం? గివ్ అండ్ ఫర్గివ్. ఇవ్వండి, ఇతరులకు ఇవ్వండి, మీ దగ్గరే దాచుకోకండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భూంజితః మా గృధ కస్య స్విద్దనం. మీ దగ్గర దాచుకోవడం కాదు, సమస్తము ప్రపంచానికి ఇవ్వండి. అలా చెప్పినటువంటి దేశము, జాతి మనది. మా దేవుడే సరైన వాడని చెప్పలేదు. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజించు, ఏ దేవుణ్ణైనా ఆరాధించు, కానీ మానవ సంక్షేమ కొరకు, మానవ కళ్యాణం కొరకు జీవించు అని చెప్పినటువంటి గొప్ప ధర్మము భారతీయ ధర్మము, సనాతన ధర్మము, హిందూ ధర్మము. ఈరోజు భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం అనేక సంవత్సరాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్నది, దశాబ్దాలుగా జరుగుతున్నది. 1000 సంవత్సరాల పాటు 3వ శతాబ్దము నుంచి ప్రారంభించి ఈ ధర్మము మీద, ఈ దేశం మీద నిరంతరమైనటువంటి దాడులు జరిగాయి. గ్రీకులు వచ్చారు ఇక్కడికి, హూనులు, శకులు, కుషానులు, టర్కీ వాళ్ళు, తురుష్కులు, మొఘలులు, పోర్చుగీసు, డచ్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా, బ్రిటిష్, ఇలా అనేక మంది ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చారు. కానీ ఈ దేశం యొక్క గొప్పతనం చూడండి. ప్రపంచంలో ఏ దేశమైనా ఒక చిన్న దాడి జరిగితే మూసుకొని వెళ్ళిపోతుంది, చరిత్ర పుటలలో లేకుండా పోతుంది. కానీ 1000 సంవత్సరాల దాడి తర్వాత కూడా భారతదేశం చెక్కు చెదరలేదు. అందుకే ఒక కవి చెప్పాడు, యునాను మిశ్ర రోమ్ మిట్ గయి జహాసే కుచ్ బాత్ హై కి హస్తి మిటితీ నహి హమారి. ప్రపంచ చరిత్రలో యునాను, మిశ్ర, రోము లేకుండా పోయాయి, కానీ భారతదేశం యొక్క గొప్పతనము, ఈ భూమి యొక్క గొప్పతనము, ఈ మట్టి యొక్క గొప్పతనము, దీనిని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని రకాల విధ్వంసకర శక్తులు వచ్చినప్పటికీ తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ ఈ దేశాన్ని దెబ్బతీయడం ఎవరికి సాధ్యం కాదు. ఈ దేశంలో ఎప్పుడెప్పుడైతే కష్టం వచ్చిందో, ఈ దేశానికి ఎప్పుడెప్పుడైతే ఆపద వచ్చిందో, అలాంటి సమయంలో ఒక మహాపురుషుడు ఇక్కడ జన్మించాడు, ఈ దేశాన్ని రక్షించాడు. ఈ దేశాన్ని రక్షించడానికి ఏ సూత్రాన్ని పాటించారు? స్వామి వివేకానంద చెప్పారు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి అలవాటు ఉంటుంది, ఒక్కొక్క ప్రకృతి, ఒక్కొక్క నేచర్ ఉంటుంది. భారతదేశం యొక్క నేచర్ ఏమిటని చెప్పి స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయము, భారతదేశం యొక్క నేచర్ అనేది స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత భారతీయత కేంద్రం. ఈ స్పిరిచువాలిటీకి ఆధారము హిందుత్వము. కనుక ఈ దేశానికి ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకోవడానికి హిందూ అనేటువంటి భావన ఈ దేశాన్ని నిర్మాణం చేయగలిగింది. ఔరంగజేబు లాంటి అనేక మంది మొఘలులు ఈ దేశాల్లో ఇబ్బందులు పెడుతున్న రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ భూమి మీద జన్మించి హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆది శంకరాచార్యుల వారు కాలడిలో జన్మించినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఏకాత్మత దెబ్బతిన్న రోజు, కులాల భావనతో, మతాల భావనతో ఈ దేశం విడిపోయినటువంటి రోజున దేశమంతా ఒకటేనేటువంటి ప్రయత్నాన్ని ఆది శంకరాచార్యుల వారు చేశారు. అలాగే ఈ దేశము 3 ఆచారాల మధ్యలో ఉన్నప్పుడు స్వామి దయానంద సరస్వతి వచ్చి ఆర్య సమాజాన్ని ప్రారంభించి దేశ ప్రజల్ని ఒకటి చేశారు. అలాగే స్వామి వివేకానంద ఈ ధర్మంలో జీవించినందుకు గర్వించు, గర్వ్ సే కహో మై హిందూ అనేటువంటి నినాదం ఇచ్చి దేశ ప్రజలని చైతన్యపరిచారు. అలాగే పండిత మదన మోహన మాలవ్య, అరవింద ఘోష్, వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఆపద వచ్చినప్పుడు దేశ ప్రజలని జాగృతం కలిగించడానికి
వాళ్ళు తీసుకున్నటువంటి లక్ష్యము మాట హిందుత్వమే. చివరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ని మనం చూసాం. సుభాష్ చంద్రబోస్ తను ఇచ్చినటువంటి నినాదము జై హింద్ అనేటువంటి నినాదం ఇచ్చాడు ఈ దేశ ప్రజల్లో చైతన్యం నింపడానికి. మహాత్మా గాంధీజీ లాంటి వాళ్ళు కూడా భారతదేశం ఎలా ఉండాలి అని కోరుకున్నారంటే రామరాజ్యము కావాలని కోరుకున్నారు. అలాగే 1000 సంవత్సరాల పాటు ఈ దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు మరి ఈ దేశాన్ని తిరిగి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు ఏ మార్గం అయితే సరిపోతుందని ఆలోచించినటువంటి డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, అంతకన్నా ముందు ఈ మహా వ్యక్తులు ఏ హిందుత్వం అయితే చెప్పారో అదే హిందుత్వ భావన తీసుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925లో ప్రారంభించారు. డాక్టర్ హెడ్గేవార్ మన తెలంగాణ ప్రాంతంలోనే నిజామాబాదులో బోధన దగ్గర ఉన్నటువంటి కందకుర్తి గ్రామంలో వాళ్ళ పూర్వీకులు ఉండేవాళ్ళు. కానీ నైజాం ప్రభుత్వం యొక్క అరాచకాల కారణంగా వాళ్ళ పూర్వీకులు ఇక్కడ వదిలిపెట్టి నాగపూర్లో భోంస్లే రాజులు పరిపాలిస్తున్నారని అక్కడికి వెళ్ళారు. అక్కడ వారికి భోంస్లే రాజుల యొక్క ప్రాంగణంలో జన్మించినటువంటి మహాపురుషులే డాక్టర్ హెడ్గేవార్. చాలా చిన్నతనము నుంచి దేశభక్తి. 8 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ రాణిని తిరస్కరించారు. 14 సంవత్సరాల వయసులోనే హై స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులందరినీ కలిపి వందే మాతరం నినాదం ఇచ్చారు. ఆ తర్వాత దేశం కోసం అనేక పోరాటాలు చేశారు. కడు బీద కుటుంబంలో జన్మించారు. ఒక పూట తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితి. తల్లి తండ్రి చిన్నప్పుడే ఒకే రోజు మరణిస్తే ఒకే చితి మీద వారి యొక్క దహనం జరిగింది. ఏకాకిగా ఒంటరిగా జీవించారు. కానీ కష్టపడి కలకత్తాకు వెళ్ళి మెడిసిన్ చేశారు. కలకత్తాకు ఎందుకు వెళ్ళాడు? దీనితో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం కొరకే కలకత్తాకు వెళ్ళాడు. కలకత్తాకు వెళ్ళి అనుశీలనా సమితి అనేటువంటి ఒక విప్లవ సంస్థతో కలిసి కోకైన్ అనేటువంటి నిక్నేమ్ పెట్టుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు. మెడిసిన్ పూర్తయిన తర్వాత నాగపూర్కి వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటం జరుగుతున్నది. బాలగంగాధర్ తిలక్ లాంటి మహాశయులు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విదర్భ ప్రాంతానికి సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై నాగపూర్ నగరంలో బ్రహ్మాండమైనటువంటి కాంగ్రెస్ సభలు నిర్వహించారు. 2 సార్లు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైలుకు వెళ్ళారు. మొదటిసారి 1922లో స్వతంత్ర సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని సంవత్సరం పాటు కఠిన శిక్షణ అనుభవించారు. రెండోసారి 1931లో ఉప్పు సత్యాగ్రహ సమయంలో జంగిల్ సత్యాగ్రహం పేరుతో సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళారు. అలాంటి స్వాతంత్ర పోరాట యోధుడు డాక్టర్ హెడ్గేవార్జీ. హెడ్గేవార్జీ దేశ చరిత్రను పరిశీలించారు. ఈ దేశ చరిత్రను పరిశీలించిన తర్వాత వారికి ఒక విషయం ఆశ్చర్యం అనిపించింది. భారతదేశం ఇంత గొప్ప దేశం, ఇంత వైభవమైన దేశం, ఇంత విజ్ఞానమైన దేశం, ఇంత సుసంపన్నమైనటువంటి దేశం, కానీ ఇంత గొప్ప దేశము ఎన్నో వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి పిడికెట్లో పట్టేటువంటి ఆంగ్లేయుల చేతుల్లో బానిసలుగా మనం ఎందుకు మారిపోయాము? ఆంగ్లేయులు మనకన్నా మేధావులు కాదు, ఆంగ్లేయులు మనకన్నా గొప్పవాళ్ళు కాదు, ఆంగ్లేయులు మనకన్నా సాహసవంతులు కాదు. వాళ్ళు గొప్ప సైన్యంతో వచ్చారా? రాలేదు. అందుకే డాక్టర్ హెడ్గేవార్ ఏం చెప్పారంటే, ప్రపంచంలో 7 వింతలు అంటారు, 7 వింతలు కాదు, 8వ వింత ఏంటంటే ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిడికెట్లో పట్టేటువంటి ఆంగ్లేయులు 35 కోట్ల మంది భారతీయులను పరిపాలించడం అనేటువంటిది హాస్యాస్పదము. ఎందుకు ఇలా ఉంది? అసలు భారతదేశం యొక్క ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉన్నది? ఎవరు దీనికి ముద్దు బిడ్డలు? దీని కర్త ధర్త ఎవరు? భారతదేశాన్ని నిలబెట్టాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? డాక్టర్ హెడ్గేవార్జీ సూత్రీకరించిన విషయాలు ఏంటంటే, భారతదేశం ఎవరిదంటే ఇది హిందువులది. హిందూ అనేది మతము కాదు, హిందూ అనేది ఒక జీవన విధానము. క్రైస్తవం ఒక మతం, ఇస్లాం ఒక మతం, శైవం ఒక మతం, జైనం ఒక మతం, సిక్కు ఒక మతం, ద్వైతం ఒక మతం, అద్వైతం ఒక మతం, వైష్ణవం ఒక మతం.
కానీ హిందూ అనేటువంటిది మతం కాదు. హిందూ అనేటువంటిది నేషనాలిటీ. ఈ దేశాన్ని ప్రేమించేవాడు, దేశాన్ని తల్లిగా భావించేటువంటి వాడు, ఈ దేశం నాది అనుకునేటువంటి వాడు, దేశం కోసం జీవించేవాడు, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాషలో మాట్లాడినా వాళ్ళందరూ హిందువులే. కనుక ఈ హిందువులందరూ కలిసి ఉంటే, హిందువులు కలిసి ఉంటే నిలబడిపోతారు, విడిపోతే పడిపోతారు. కనుక హిందువులందరినీ కలపాలి, హిందువుల్లో ధైర్యాన్ని కలిగించాలి, హిందువుల్లో స్వాభిమానం కలిగించాలి అనే ఉద్దేశంతో దేశ చరిత్రను పరిశీలించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు. సంఘాన్ని ప్రారంభించి హిందుత్వం చెప్పి ఊరుకోలేదు ఆయన. ఈ దేశానికి పట్టిన రోగము, వ్యాధి తెలిసింది. కనుక ఈ వ్యాధి తొలగించాలంటే ఏం చేయాలి? వ్యాధి ఎంత పెద్దగా ఉందో మందు అంత పెద్దగా ఉండదు. 400 పాయింట్ షుగర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా డాక్టర్ దగ్గరికి పోతే చిన్న ట్యాబ్లెట్ ఇస్తాడు. ట్యాబ్లెట్ చిన్నగానే ఉంటుంది, దాని ప్రభావం చాలాగా ఉంటుంది. డాక్టర్ హెడ్గేవార్ ఈ దేశానికి పట్టినటువంటి వ్యాధిని నివారింపజేసి అతి చిన్న ట్యాబ్లెట్ ఇచ్చాడు. దాని పేరే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యపద్ధతి శాఖ అనేటువంటి కార్యపద్ధతిని ప్రారంభించాడు. దేశం కోసం సర్వస్వం ఇవ్వమని కోరట్లేదు, దేశం కోసం గంట సేపు ఇవ్వండి. మీ వ్యాపారం, మీ ఉద్యోగం, మీ వ్యవసాయం, మీ చదువు, మీ వృత్తి చేసుకుంటూ దేశం కోసం గంట సేపు జీవించండి. ఈ గంట సేపు కార్యక్రమంలో కూడా వ్యక్తిత్వ వికాసము ఉంటుంది అనేటువంటి పేరుతో ఆర్ఎస్ఎస్ శాఖను ప్రారంభించారు. ఈ ఆర్ఎస్ఎస్ శాఖ ఎలా ఉంటుంది అంటే, ఈ శాఖలోకి ప్రవేశించేటువంటి వ్యక్తి సాధారణంగా ప్రవేశిస్తాడు, సాధారణ వ్యక్తి ఇక్కడ ప్రవేశిస్తాడు. కానీ కొన్ని సంవత్సరాలైన తర్వాత అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడగలుగుతారు. మనందరి దృష్టిలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణంగా మామూలుగా ఉండి ఏమాత్రము గొప్ప లేకున్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ శాఖలో ప్రవేశించి మహానుభావులైనటువంటి ఇద్దరు వ్యక్తులను చెప్తాను. ఒకరు శబ్ద బ్రహ్మగా పేరు పొందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, మరొకరు ప్రపంచం మొత్తానికి కూడా కావాల్సినటువంటి మార్గదర్శనం చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు. ఇలాంటి కొన్ని వేల మంది, లక్షల మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ శాఖలో నిర్మాణమవుతారు. ఈ ఆర్ఎస్ఎస్ శాఖలో నిర్మాణమైనటువంటి విద్యా స్వయం సేవకులు, వాలంటీర్లు దేశంలో అన్ని రంగాల్లో ప్రవేశించి దేశం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థి రంగంలో ప్రవేశించారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభించారు. కార్మిక రంగంలో ప్రవేశించారు, భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభించారు. రైతు క్షేత్రంలో ప్రవేశించారు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభించారు. న్యాయవాదుల్లోకి వెళ్ళారు, న్యాయవాద పరిషత్ ప్రారంభించారు. ఉపాధ్యాయ రంగంలోకి వెళ్ళారు, రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ప్రారంభించారు. విద్యా క్షేత్రంలోకి వెళ్ళారు, సరస్వతి విద్యాపీఠాలు ప్రారంభించారు. గిరిజన క్షేత్రంలోకి వెళ్ళారు, వనవాసి కళ్యాణ పరిషత్ ప్రారంభించారు. దేశములో ఇందు గలడందు లేడని సందేహం లేకుండా ఎందెందు వెలికినప్పటికీ, ఏ రంగంలో వెళ్ళినప్పటికీ ఈ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వెళ్ళి అక్కడ దేశభక్తిని, హిందుత్వాన్ని, జాతీయతను, మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సమాజాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టేటువంటి ప్రయత్నము గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నది. సంఘం గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. సంఘాన్ని ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఒక రచయిత ఏం చెప్పాడంటే, ఇట్ ఈజ్ ఈజీ టు మిస్అండర్స్టాండ్ బట్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, దట్ ఈజ్ ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తులే కొంతకాలమైన తర్వాత ఆర్ఎస్ఎస్ను దగ్గర నుంచి చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ చేసేటువంటిది సరైనటువంటి పనే అని చెప్పినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. భారతదేశం యొక్క ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ను తీవ్రంగా ద్వేషించినటువంటి వ్యక్తి. దేశానికి స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ సభలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సభలో జెండా ఎగరేశారు. 50 అడుగులు ఎత్తున్నటువంటి స్తంభం మీద జెండా ఎగరేశారు. కానీ ఆ జెండా ఎగరలేదు, పైకి ఆగిపోయింది. ఒక 14 సంవత్సరాల పిల్లవాడు వచ్చి ధైర్యంగా 50 అడుగులు ఎత్తున్నటువంటి ఆ స్తంభం పైకి ఎక్కి ఆ చక్రాన్ని సరిచేసి జెండాను పైకి తీసుకెళ్ళాడు. అందరూ చప్పట్లు కొట్టారు. నెహ్రూ గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత ఆయనను పిలిచి అభినందనలు చెప్పడానికి
అవార్డు ఇవ్వడానికి పిలిస్తే ఆయన వేదిక మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరు అంటే నేను ఆర్ఎస్ఎస్ అని చెప్తే వెంటనే నెహ్రూ గారు అవార్డు వెనక్కి తీసుకొని అతన్ని వేదిక దించి పంపించాడు. అంతగా ఆర్ఎస్ఎస్ను ద్వేషించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఐ విల్ క్రష్ ద ఆర్ఎస్ఎస్, నలిపి పారేస్తా ఆర్ఎస్ఎస్. భారతదేశంలో ఇంచు భూభాగంలో కూడా కాషాయ పతాకం ఎగరకుండా నేను చేస్తాను అని చెప్పినటువంటి నెహ్రూ గారు. ఇదే జవహర్లాల్ నెహ్రూ గారు 60వ దశకంలో భారతదేశం మీదికి చైనా దండయాత్రకు వచ్చినటువంటి రోజున దేశ సైన్యమంతా కూడా సరిహద్దుల్లో పోరాడుతున్నది. పోలీస్ శాఖ మొత్తం కూడా సరిహద్దుల్లోకి వెళ్ళిపోయింది. జనవరి 26వ తేదీ వచ్చింది. ఎర్రకోట ముందట త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి పరేడ్ చేయాలన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఫోన్ చేసి మీరు వచ్చి భారత జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయాలని చెప్తే కేవలం ఒక 17 గంటల వ్యవధిలో 3000 మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారు నిలబడినటువంటి ఆ ప్రదేశంలో భారత జాతీయ పతాకానికి గౌరవ వందనం ఇచ్చారు. ఆ రకంగా పిలువకనే జవహర్లాల్ నెహ్రూ గారు సంఘాన్ని అభినందించారు. సంఘాన్ని తీవ్రంగా ద్వేషించింది శ్రీమతి ఇందిరాగాంధీ. 1975లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సంఘాన్ని నిషేధించింది. సంఘ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అదే శ్రీమతి ఇందిరాగాంధీ 1981లో రష్యాకు వెళ్ళినప్పుడు రష్యాలో ఉన్నటువంటి ఒక పత్రికా విలేకరు అడిగాడు, మీ దేశంలో రాజకీయాలతో సంబంధం లేకుండా మీ దేశాన్ని మీ ధర్మాన్ని నిలబెట్టడం కొరకు స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి యువ సంఘటన యూత్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందా అంటే శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఎస్, మా దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి సంస్థ ఉంది, రాజకీయాలకు అతీతంగా అది దేశాన్ని నిలబెడుతుంది అని చెప్పి ఇందిరాగాంధీ చెప్పారు. సంఘాన్ని ద్వేషించిన వాళ్ళే సంఘాన్ని అర్థం చేసుకున్నారు. జయప్రకాష్ నారాయణ గారు సోషలిస్ట్ ఉద్యమ నేత ప్రారంభంలో ఆయన చెప్పారు, ఆర్ఎస్ఎస్ లేకుండా చేస్తాను. ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయం జండేవాలాకి ఈ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తానని చెప్పి మషాల్ కాగడా తీసుకొని కార్యాలయాన్ని తగలబెడతా అని చెప్పి వెళ్ళినటువంటి జయప్రకాష్ నారాయణ గారే ఆ తర్వాత రోజుల్లో చెప్పారు, ఆర్ఎస్ఎస్ యొక్క సేవలు దేశానికి అవసరము, నేను ఆశించేటువంటి భవ్యమైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయగలిగేది ఈ యువ కిషోరాలు ఆర్ఎస్ఎస్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి జయప్రకాష్ నారాయణ చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఆర్ఎస్ఎస్ అంటారు. కానీ కొద్దిమంది ప్రముఖులు ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్, సదా సర్వదా నిరంతరము దేశం కోసం సమాజం కోసం సేవ చేయడానికి సంసిద్ధంగా ఉండేటువంటి స్వయం సేవకుల సంఘటనే ఆర్ఎస్ఎస్ అని చెప్పి మిగతా వాళ్ళు చెప్పారు. దేశ విభజన జరుగుతున్నటువంటి రోజున పాకిస్తాన్ ప్రాంతంలో నుండి లక్షలాది మందిగా హిందువులు తరలి వస్తుంటే ఆనాడు హిందువులకు అండగా నిలబడింది ఆర్ఎస్ఎస్. దాన్ని చూసినటువంటి కొంతమంది మిలిటరీ అధికారులు, కొద్దిమంది రచయితలు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఒక రచయిత ఏం రాశాడంటే అసలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది ఒక 10 సంవత్సరాలు ఆలస్యంగా ప్రారంభించబడి ఉంటే మొత్తం భారతదేశం పాకిస్తాన్గా మారిపోయేది. ఆర్ఎస్ఎస్ కనుక ఒక 10 సంవత్సరాలు ముందు ప్రారంభించుంటే అసలు పాకిస్తాన్ అనేటువంటి దేశమే ఏర్పడకపోయేది. ఇది ఒక రచయిత రాసినటువంటి అభిప్రాయం. కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘము వ్యక్తి నిర్మాణాన్ని ఆధారంగా తీసుకొని వ్యవస్థని మార్చి వ్యవస్థ ఆధారంగా సమాజ పరివర్తన చేయాలనేటువంటి సంకల్పంతో ఈ 100 సంవత్సరాల సమయంలో ముందుకు వెళ్తున్నది. ఒక శాఖగా ప్రారంభించబడినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు 89,000 శాఖలతో గ్రామాన నగరాల ప్రతి పట్టణంలో లక్షలాది మంది స్వయం సేవకులతో కోట్లాది మంది అభిమానులతో ఈ భారతదేశాన్ని తిరిగి పరమ పవిత్రమైనటువంటి ఒక పరమ వైభవ స్థితికి తీసుకువెళ్ళాలనేటువంటి సంకల్పంతో కృషి చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శాఖ నడపడం మాత్రమే కాదు, దేశంలో అనేక రంగాల్లో ప్రవేశించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ ఒక్క ఎన్జిఓ చేయనటువంటి, ఒక ఇండివిజువల్ ఆర్గనైజేషన్ చేయనటువంటి సేవా కార్యక్రమాలు
1,29,000 సేవా కార్యక్రమాలని ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నది. కొండలలో కోనల్లో ఉన్నటువంటి గిరిజనులు, నగరాల్లో బస్తీల్లో ఉన్నటువంటి మురికివాడలో ఉన్నటువంటి అజ్ఞానులు, చదువు లేనటువంటి వాళ్ళు, దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విద్యను, సంస్కారాన్ని, కావలసినటువంటి అనేక రకాల విషయాలు అందించి ఆ సేవా కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా దేశ రక్షణ కోసము, దేశానికి ఆపద వచ్చినప్పుడు, దేశానికి విపత్తు వచ్చినప్పుడు, దేశానికి సమస్యలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎవరు చెప్పవలసిన అవసరం లేకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. 1996లో భారతదేశంలో అత్యంత భయానకమైనటువంటి ఒక ఎయిర్ క్రాష్ జరిగింది హర్యానా దగ్గర చరికీదాద్రిలో. భారతదేశం నుంచి అరబ్బుకు పోతున్నటువంటి 747 బోయింగ్ ఫ్లైట్ ఒకటి, కజకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఇంకొక ఫ్లైట్, ఈ 2 ఫ్లైట్లు ఎయిర్ క్రాష్ అయిన ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. 2 ఫ్లైట్లు ఎయిర్ క్రాష్ అయితే దాంట్లో ఆ 2 ఫ్లైట్లు కుప్పకూలితే 349 మంది అక్కడికక్కడే చనిపోయారు. అరబ్ దేశాలకు వెళుతున్నటువంటివి. సూట్ కేసులో చాలా సంపద ఉంది, ఒంటి నిండా నగలు ఉన్నాయి, అనేక రకాల పత్రాలు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి. చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే అరబ్ దేశస్తులు, ముస్లింలు. కానీ మొట్టమొదట అక్కడ సేవా కార్యక్రమానికి వెళ్ళింది ఎవరంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. చనిపోయినటువంటి ప్రతి శవాన్ని ఒక పద్ధతిలో పెట్టారు. శవము ముక్కలైనటువంటి శవ భాగాలన్నీ ఏర్చి కూర్చారు. వాళ్ళ సూట్ కేసులన్నీ సర్దారు. నగలు, ఆస్తులు, సంపదంతా ఒకవైపు తీసుకొచ్చారు. ఏ పత్రం పోకుండా, ఏ సూట్ కేసు పోకుండా, ఏ వస్తువు లోపం లేకుండా అన్ని వస్తువులు ఎవరికి వాళ్ళకి శవాలతో సహా భద్రంగా అప్పగించారు. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత చరికీదాద్రిలో, హర్యానా దగ్గర హిమాచల్ బార్డర్లో ఉండేటువంటి పట్టణం అది. ఆ చరికీదాద్రిలో మసీదులో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చరికీదాద్రిలో ఉన్నటువంటి ముస్లింలందరూ అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆ ముస్లింలందరికీ వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మౌల్వీ మాట్లాడుతూ చెప్పాడు, ఆర్ఎస్ఎస్ అంటే ఒక మత సంస్థ అని మేము భ్రమించాము, కానీ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు, మా మతస్థులని, మా సోదరులని వీళ్ళు రక్షించినటువంటి పద్ధతి చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ అంటే ఎవరో కాదు, మేము ఆరాధించేటువంటి అల్లానే ఆర్ఎస్ఎస్ రూపంలో వచ్చింది అని చెప్పి ఆర్ఎస్ఎస్ సంఘ చాలకులకు సన్మానం చేశారు. కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘము నిస్వార్థముతో, ప్రామాణికతో సేవా కార్యక్రమాలు చేస్తున్నది. ఏమి ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నది. కనుక 100 సంవత్సరాల ఈ తరుణంలో మీలాంటి అనేక మందిని సంఘ కార్యక్రమాలకి రండి, మాతో పాటు చేయి కలపండి. మీరు, మేము, మనము అందరము కలిపి ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం జీవిద్దాం. మనమందరం కలిపి మన భారతదేశం సుజల సుఫల సస్యశ్యామలమైన దేశంగా నిర్మాణం చేద్దాం. రండి, మాతో చేతులు కలపండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఆర్ఎస్ఎస్ శాఖకి వచ్చి చూడండి, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనండి. బయటి నుంచి చూస్తే ఆర్ఎస్ఎస్ అర్థం కాదు, ఉపన్యాసం వింటే ఆర్ఎస్ఎస్ అర్థం కాదు, పుస్తకం చదివితే ఆర్ఎస్ఎస్ అర్థం కాదు. పుల్లారెడ్డి గారి స్వీట్ తినాలి అంటే పుస్తకంలో వర్ణిస్తే మనకు తెలియదు, ఎవరైనా చెప్తే అర్థం కాదు. కానీ ఒక చిన్న ముక్కైనా నోట్లో వేసుకుంటే పుల్లారెడ్డి గారి స్వీట్ ఎంత బాగుందో అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ అర్థం కావాలంటే కూడా బయటి నుంచి చూడకండి, మా కార్యక్రమాలకు రండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. నచ్చితే ఉండండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. ఆర్ఎస్ఎస్లోనే ఉండి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేయమని మేము చెప్పట్లేదు. ఆర్ఎస్ఎస్ భావజాలముతో, ఆర్ఎస్ఎస్ భావజాలం కూడా అక్కర్లేదు. ఈ దేశం కోసం, ధర్మం కోసం మీరు, మీ కుటుంబ సభ్యులు ఏ వరకు వీలైతే ఆ వరకు పనిచేయండి. అందుకని 5 సూత్రాలను ఆర్ఎస్ఎస్ చెప్తున్నది. ఇప్పుడు 5 రకాల మార్పులు మనం చేద్దాం. మన ప్రకృతిని రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, చెట్లు పెంచుదాం, నీటిని కాపాడుదాం, ప్లాస్టిక్ను వదిలిపెడదాం. ఇది మొట్టమొదటిది. 2వ సూత్రము, స్వదేశీ జీవనం పాటిద్దాం, స్వభాషను మాట్లాడదాం, స్వదేశీ వస్తువు తిందాం, స్వదేశీ వస్తువు కొందాం, స్వదేశీ ఆహారాన్నే తిందాం, మనదైనటువంటి దాన్నే పాటిద్దాం. 3వది, రాజ్యాంగ సూత్రాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో హక్కులు ఇచ్చారు, హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చారు. ఆ బాధ్యతలన్నింటినీ కూడా మనం పాటిద్దాం.
నాలుగోది, ప్రపంచంలో అతి గొప్పదైనటువంటి భారతీయ కుటుంబ వ్యవస్థ, దాన్ని కాపాడదాం. ఐదవది, సామాజిక సామరస్యము. మన దేశాన్ని విడగొడుతున్నటువంటి ఒక పెద్ద శక్తి కులము. కులము అనేటువంటి ఆధారంగా ఎప్పుడు కూడా హిందుత్వం నిర్మాణం కాలేదు. కులము అనేటువంటిది వృత్తి ఆధారంగా వచ్చింది. ఈ దేశంలో వృత్తులున్నాయి, కులాలు లేవు. కులాలు అనేటువంటివి మధ్యలో వచ్చాయి, కానీ కులము పేరుతో మనుషుల మధ్యలో చీలికలు ఏర్పడ్డాయి. అంటరానితనం వచ్చింది. ఒకరు పెద్ద, ఒకరు చిన్న, తారతమ్య భేదాలు వచ్చాయి. కానీ హిందూ ధర్మంలో మనం చూస్తే ఎక్కడ కూడా కులాన్ని పాటించమని చెప్పలేదు. హిందూ ధర్మంలో అందరం ఒకటే అని చెప్పారు. అంటరాని వాళ్ళు ఉంటారని రామాయణంలో, మహాభారతంలో, వేదాలలో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు. ఇది మధ్యలో వచ్చినటువంటి విషయం. కనుక మనమందరం హిందువులం. ఏ హిందూ కూడా పతితుడు కాడు, ఏ హిందూ కూడా అంటరాని వాడు కాడు. న హిందుర్ పతితో భవేత్, హిందవా సోదరా సర్వే. మనమందరం హిందువులము, మనం కలిసి ఉంటాం, మనమందరం అన్నదమ్ములము, మనది ఒకటే కులము, ఏ కులము, గోకులము, ఒకే కొమ్మ ఆకులము, ధర్మగంగ బిందువులము, మనమందరం హిందువులము. ఈ సామరస్యాన్ని మనం పాటించాలి. ఇది నినాదము కాదు, ఇది ఆచరించాల్సినటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ శాఖలో ప్రత్యక్ష ఆచరణ చేశారు. 1934లో మహాత్మా గాంధీజీ ఆర్ఎస్ఎస్ శిబిరానికి వచ్చి చూసి, ఇక్కడ అంటరాని వాళ్ళు ఉన్నారని అడిగారు, హరిజనులు ఉన్నారా అని అడిగారు. కానీ అక్కడ ఎవరు పలకలేదు. గాంధీజీ అన్నారు, అంటే ఆర్ఎస్ఎస్ అంతా అగ్రకులాల సంస్థనా అని అన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు అడిగినా చెప్పారు మాట ఏంటంటే, మేము హిందువులము. ఆ తర్వాత గాంధీజీ అడిగారు, మరి అందరు హిందువులే, మీ కులాలు చెప్పండి. కులం చెప్పడం సంఘంలో ఇష్టం ఉండదు. కానీ చివరికి ఒత్తిడి చేయగా చెప్పారు చాలామంది, భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వాళ్ళు ఆ శిబిరంలో ఉన్నారు. హరిజన్లోని చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అక్కడ వంట విభాగంలో, భోజన విభాగంలో వంట చేస్తున్నారు. మహాత్మా గాంధీజీ దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి సంతోషించారు. నేను హరిజనోద్ధరణ అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను, మీరు చేస్తున్నారని చెప్పాడు. 1939వ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూనాలో ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్యాంప్, ఓటీసీ క్యాంప్ జరుగుతుంటే ఆ క్యాంపును సందర్శించడానికి వచ్చారు. అదే సమయంలో డాక్టర్ హెడ్గేవార్జీ అక్కడ ఉన్నారు. డాక్టర్ హెడ్గేవార్జీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇద్దరు ఒకటే గదిలో వాళ్ళ వసతి ఉన్నది. ఇద్దరు కూడా కలిసి భోంచేశారు. ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో దళితులు, దళితోద్ధరణ అనేటువంటి అంశం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాల్గొన్నారు, ఉపన్యాసించారు. ఆ తర్వాత దేవగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక శాఖలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ నినాదం ఇవ్వడం మాత్రమే కాదు, ప్రత్యక్ష ఆచరణ చేస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి బౌద్ధానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? ఆయన నాసిక్లోని కాలారాం మందిర్ దగ్గర అనేక రోజుల పాటు సత్యాగ్రహం చేశారు. ఈ చెరువులో నీళ్లను తాగనివ్వండి, ఆ గుడిలో ఉన్నటువంటి రాముని నన్ను దర్శించనివ్వండి. కానీ దురదృష్టం, ఆనాడు ఒక రకమైనటువంటి కులోన్మాదంలో ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తులు వారిని గుడిలోకి రానివ్వలేదు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఒకటే, నేను హిందూగా జన్మించాను, నన్ను రమ్మని నిజాం రాజు పిలుస్తున్నాడు ఇస్లాంలోకి, క్రైస్తవ మిషనరీలు పిలుస్తున్నారు. కానీ నేను భారతీయ మతాలకు, భారతదేశం యొక్క బయటి నుంచి వచ్చిన మతాలకి నేను వెళ్ళను, క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి వెళ్ళను. హిందూ ధర్మంలో నుంచి, భారతదేశంలో నుంచి ప్రారంభించబడినటువంటి బౌద్ధంలోకి నేను వెళ్తానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళారు. ఆ నాసిక్ కాలారాం మందిర్ దగ్గర ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభించిన తర్వాత 25 సంవత్సరాల క్రితం, సుమారుగా 1996-98 ప్రాంతంలో ఏ ఆచార్యుడు, ఏ అర్చకుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ గుడిలోకి రానియలేదో, ఆ అర్చకుని యొక్క మనుమడు సుభాష్ గాయ్ గారు, ఆయన ప్రధాన అర్చకుడయ్యాడు. ఆయన ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన చెప్పాడు, మా తాతలు తప్పు చేశారు, ఏదో కులోన్మాదంతో మా తాతలు ద్రోహం చేశారు,
కానీ హిందూ ధర్మంలో అందరూ ఒకటే అనేటువంటిది సంఘం నాకు ప్రబోధించింది. కనుక మా తాతలు చేసినటువంటి తప్పులను క్షమించండి. ఈ గుడిలోకి ఎవరికైనా ప్రవేశిస్తాము. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావంతో నేను ఈ మాట చెప్తున్నానని చెప్పి ఆ యొక్క గుడి కాలారాం మందిర్ యొక్క గుడి తలుపులు బార్లా తెరిచి అందరిని ఆహ్వానించడం మాత్రమే కాదు, ఆ కాలారాం మందిర్ యొక్క ప్రాంగణంలోనే 100 మందితో షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీతో ఒక హాస్టల్ను కూడా అందులో నడుపుతున్నారు సంఘ ప్రభావంతో. కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘము కులము కాదు, గుణము ప్రధానమని చెప్పింది. హిందూ ధర్మము కూడా చెప్పింది గుణమే ప్రధానము. ఇక ఏ గురువునైనా గుణం ఆధారంగా చూసాం తప్ప కులం ఆధారంగా చూడలేదు మనం.